హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ శ్రీలక్ష్మిని. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానంటే రాజ్మా కర్రీ విత్ చపాతీ ఎలా చేశానో ఒక్కసారి చూసేద్దాం పదండి. రాజ్మా రాత్రంతా నానబెట్టాను, కుక్కర్లో వేసేసి పొయ్యి మీద పెట్టాను. నానపోసుకుంటే చాలా బాగా నానతాయని నాకు చెప్పింది మా అత్తయ్య, అందుకనేసి నానబెట్టాను. కుక్కర్లో వేసి దానికి సరిపడా వాటర్ ఒక గిన్నె తీసుకొని గిన్నెతో పోసేసుకున్నాను. ఒక గిన్నె పోసాను. దాంట్లోకి ఒక జామాకు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం చెక్క తీసుకున్నాను, దాల్చిన చెక్క. తర్వాత 5 యాలకులు తీసుకున్నాను, మళ్ళీ ఒక 5 లవంగాలు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంటే పొంగకుండా ఉండడానికి కోసం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం మొత్తం వేసుకొని బాగా కలిపేసుకున్నాను. అలా కలిపేసేసి అదిగో మూత పెట్టేసేసుకొని విజిల్ అన్నీ వచ్చేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి. చిన్న మంట మీద 6-7 విజిల్స్ రావాలి, నిదానంగా ఉడికే. అయితే అయిపోయినాయి, అవి చల్లారిపోయినాయి కూడా పక్కన పెట్టేసుకున్నాను. చూడండి బాగా ఉడికినాయి. పట్టుకుంటే అలా ముక్క విత్తనం అది బాగా విరిగిపోతుంది. చూడండి మెత్తగా ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ బాండి పెట్టేసి ఒక 1/2 గంటి నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకుందామని నేను నెయ్యి వేసాను అనమాట. ఒక స్పూన్ జీలకర్ర బాగా ఆయిల్లో బాగా కాలాక చిన్న మంట తగ్గించుకోవాలి, చిన్న మంట పెట్టేసుకుంటాను. చిన్న మంట మీద జీలకర్ర బాగా కాలిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ముందుగానే. పచ్చిమిర్చి ముక్కలు అవి కొంచెం సేపు కాలిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కొన్ని పచ్చిమిర్చి కాసేపు వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను. బాగా కలుపుకొని ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి, నూనెలో మగ్గించుకోవాలి. నూనెలో మగ్గిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా తిప్పుతూ ఉండాలి, మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. ఒక స్పూన్ కారం ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి ఒక స్పూన్ కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్నాను. చిన్న మంట మీద కొంచెం సేపు బాగా మగ్గనిచ్చాను. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత 5 మినిట్స్ పాటు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. గ్లాస్ వాటర్ పోసుకున్నాక అవి బాగా మరుగుతాయి. మరిగిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత టమోటాలు ఆల్రెడీ కట్ చేసి ఒక 4 మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. టమోటా పేస్ట్ వేసుకొని బాగా తిప్పేసుకొని కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వాటికి ఉడికించుకోవాలి మనం.
అదిగోండి దగ్గరకు వచ్చేసింది బాగా. మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా మొత్తం అందులో వాటర్తో సహా వేసేసేయాలి. వేసేసి ఇది ఒక 10 నిమిషాల పాటు అలానే ఉడికించుకుంటూ ఉండాలి. చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. అది ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఇలాగా కట్ చేసుకొని చిన్న మంట పెట్టేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే కొంచెం కలుపుకొని స్టవ్ ఆపేసేసి దించేసాను. పక్కన పెట్టేసి ఈలోగా చపాతీలు చేసేసి మా అత్తగారికి ఇచ్చేసాను. ఆవిడ తినేసారు. ఇప్పుడే దించి పక్కన పెట్టేశాను.